వర్షాకాలం సీజనల్ వ్యాధులు తీసుకొస్తుంది. అపరిశుభ్రత, ఆహారం, నీరు కలుషితంతో రోగాలు ముసురుకుంటాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వతో దోమలు, క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. జ్వరాలు, డెంగ్యూ, డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి వాళ్ళకి మంది ఉండాలి కదా, ఎవరికి సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. గాలి, నీరు ద్వారా సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి జ్వరం వస్తుంది. కొందరికి జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. రోజు రోజుకు జ్వరం తీవ్రత పెరుగుతుంది. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాపిస్తుంది. సురక్షితమైన నీరు త్రాగడం అందరూ కూడా, అలానే మెరుగైన పారిశుద్ధ్యం, అంటే మన చుట్టుపక్కల మనం ఇంటిలో శుభ్రంగా నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అన్నం తినే ముందు. అలానే మనకి ఏదైనా బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిపీటెడ్గా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అలానే మనకి ప్రత్యేకమైన మనకి చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ డయేరియా బారిన పడినప్పుడు ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయో, అంటే ఇంతకుముందు ఏదైనా జబ్బుతో బాధపడుతూ, కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతూ, లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతూ, లేకపోతే సివిఏతో బాధపడుతూ, లేకపోతే డయాబెటీస్ ఉండి, షుగర్ ఉండి, ఇలాంటి పేషెంట్స్ 1-2 వాంతులు అయితే చాలా కింద అంటే మామూలుగా చాలా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు వెంటనే వైద్య సహాయం గురించి హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వర్షాకాలంలో హెపటైటిస్ ఏ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాధికారక సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది కాలేయ కణాల్లో వృద్ధి చెందుతుంది. కాలేయ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. శరీర భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి. మనకి సాధారణంగా ఏంటంటే ఈ వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ పొల్యూషన్ కానివ్వండి, వీటి వల్ల మనకి ఈ ప్రజెంట్ ఈ సీజనల్ ఈ డయేరియా లాంటివి వచ్చే అవకాశం బాగా ఎక్కువ. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు, కాకినాడ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా, మీరు ఏ వాటర్ అయినా సరే, మీరు బయట నుంచి తెచ్చుకునే వాటర్ అయినా సరే, ఈ ఆర్ఓ వాటర్ అయినా ఏ వాటర్ అయినా సరే, ఖచ్చితంగా కాచిన నీళ్ళు మాత్రమే తాగుతూ ఉండండి. ఆహారం ఏది తీసుకున్నా సరే అప్పటికప్పుడు వండిన ఆహారం లేదా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అండ్ ఉదయం పూట చేసిందే రాత్రిపూట తినడం, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. ఈ రానున్న 2-3 నెలలు మనకి ఈ మాయిశ్చర్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ డిసీజ్ స్ప్రెడ్డింగ్ కూడా కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కాచిన నీళ్ళు తాగడం, పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం. వ్యాధులు సోకకుండా ఉండేందుకు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, కూలర్లు, కొబ్బరి బోండాలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీటిలో పురుగు మందు కలపాలి. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి. కేసులు ఉండటం మేము గమనించడం జరిగింది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సుమారు 15 నుంచి 20 మందికి ప్రిజెంటివ్ లక్షణాలు లైట్గా వచ్చినాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ పిహెచ్సిలో జరుగుతూ ఉంది. వాటర్ శాంపిల్స్ కూడా తీసి ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఈ 24 గంటల్లో రిపోర్ట్ కూడా వస్తుంది. దాని మీద చర్యలు తీసుకొని హైర్ అథారిటీకి తెలియ